హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ నందనాని. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వడ. ఈ చిన్ని ముక్క అంటే ఈ 4 వడలు నా నోట్లోకి రావడానికి నేను పడ్డ కష్టం మీకు చూపిద్దాం అనిపించింది అనమాట. సో నేనైతే ఒక 17 మెంబర్స్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందు రోజు నైటే చట్నీకి రెడీ చేసుకున్నాను. అండ్ పప్పు కూడా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి. పప్పు ఎంత నీట్గా వాష్ చేస్తే వడలు అంత బాగా వస్తాయి. నెక్స్ట్ మార్నింగ్ లేచి ఫస్ట్ చట్నీ రుబ్బేశాను అనమాట, పెద్ద పని అయిపోతుంది కదా అని. అండ్ సైమల్టేనియస్గా వడ బ్యాటర్ కూడా రుబ్బేశాను. నెక్స్ట్ వడలేయడం స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ నాకు 1.5 hour టైం పట్టిందనమాట. అంటే 17 మెంబర్స్కి కదా, సో మంచిగా ఇవ్వాలి అన్నట్టు, మంచిగా పెట్టాలి బ్రేక్ఫాస్ట్ అన్నట్టు చాలా ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో పెడుతూ అలా ఫ్రై చేస్తూ ఉంటే వడలు అనేవి చక్కగా రెడీ అయిపోతున్నాయి. అదొక చిన్న టిప్ అండి ఇది. వడల్లో కొంచెం రవ్వ వేస్తే అస్సలు ఆయిల్ పీల్చుకోదనమాట, చాలా బాగా వస్తుంది. అండ్ ఫైనల్లీ నా వడ అయితే రెడీ అయిపోయింది. చూసారా నా కష్టం.